కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడిలో డయేరియా బాధితులను ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శించారు. బాధితులను కలిసి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యులకు పలు సూచనలు చేశారు. నమస్కారం. గత 2 రోజులుగా బెండపూడి అనే గ్రామంలో డయేరియా కంప్లైంట్స్ వచ్చాయి. ఒక 18 అలాగ వచ్చినాయి. ఇప్పటికీ చాలా మంది డిశ్చార్జ్ అయిపోయారు. ఒక 4 మటుకు కేజీజీ కాకినాడ జీజీహెచ్కి పంపించాము. అక్కడ మిగతా సేఫ్టీ మెజర్ కోసం పంపించాము. అలాగే 11 మందిని తుని హాస్పిటల్ కూడా పంపించాము. ఇక్కడ ఇంకో 2 ఉన్నారు. వీళ్ళు జనరల్ వీక్నెస్. ఈ డయేరియా వల్ల ఇంకా అది కూడా సర్వే టీమ్స్ పెట్టడం జరిగింది. ఎక్కడైనా ఎవరైనా సరే కొంచెమైనా వీక్నెస్ ఉన్నా కానీ తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేసి వాళ్ళని సెలైన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రికాషనరీ మెజర్స్ కింద ఎక్కడైనా సీపేజ్ ఏమైనా ఉందా అవన్నీ చెక్ చేయమని చెప్పాము. అలాగే క్లోరినేషన్ కానీ ఎక్కడైనా స్టాగ్నేట్ వాటర్ ఉంటే అది క్లోరినేషన్, తర్వాత వాటర్ ట్యాంక్స్ క్లీన్ చేయడం కానీ ఇవన్నీ చేయమని చెప్పాము. ఆల్రెడీ ఇవన్నీ ఇన్ ప్రాసెస్ ఉన్నాయి. మొత్తం సిట్యుయేషన్ అంతా కంట్రోల్లోకి వచ్చింది.